winner is Balakrishna. పిల్లలందరూ ఫ్లవర్స్ యానిమల్స్ బొమ్మలు గీస్తే బాలకృష్ణ ఒక్కడే కొత్తగా ఆలోచించి సగం మనిషి సగం చేపతో ఈ సాగర్ కన్య డ్రాయింగ్ వేశాడు. ఆ బాబుది చిన్నపిల్లాడి మనస్తత్వమే అయినా భార్యాభర్తల బంధం గురించి ఏమీ తెలియకపోయినా సాగర్ కన్యలో మిమ్మల్నే ఊహించుకొని బొమ్మ గీశాడంటే మీరంటే అతనికి ఎంత ఇష్టమో తెలుస్తుంది. సుందరి, నీ వల్లే నాకు ఈ ప్రైజ్ వచ్చింది. నువ్వు కళ్ళు మూసుకోమన్నావు కదా, అప్పుడు నేను కళ్ళు మూసుకుంటే. కళ్ళు మూసుకుని ఆలోచించండి. సాగర్ కన్యకాల్లో నా ముందుకు వచ్చింది. ఆ సాగర్ కన్యలో నీ మొహమే కనిపించింది. అందుకే అదే డ్రాయింగ్ వేశా. బాగుంది కదా? హే, మీ అందరికి ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, ఓకేనా? ఏంటి పిలిచావు? ఆ త్రిపురని అందరి ముందు ఇరికించి బామ్మగారితో తిట్టించడానికి ఒక అవకాశం దొరికింది. ఏంటది? ఇప్పుడు బాలగారితో పాటు చాలా మంది పిల్లలు వచ్చారు కదా. అవును. వాళ్లలో ఎవరో ఒకరిని దాచిపెడదాం. అలా దాచిపెడితే త్రిపురని ఎందుకు తిడతారు? ఆ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? బాలా. బాలాగారికి ఆ పిల్లలు ఎక్కడ పరిచయం? స్కూల్లో. ఆ స్కూల్ కి బాలాగారు ఎవరి వల్ల వెళ్లారు? త్రిపుర వల్ల. అంటే త్రిపుర బాలాగారిని స్కూల్ కి తీసుకెళ్లడం వల్ల బాలాగారికి పిల్లలు పరిచయమై ఇంటికి పిల్లలొస్తే ఆ పిల్లల్లో ఒకరు మాయమయ్యారు. అన్నిటికీ కారణం త్రిపుర. మంచి ఐడియా. ఎలా చేస్తావో చెయ్యి. ఆ తర్వాత మేము ఈ ఇష్యూని హైలైట్ చేసి పెద్ద సమస్యగా చిత్రీకరిస్తాం. ఆ త్రిపుర వల్ల పరువు పోయిందని రచ్చ 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 చేస్తాం. అప్పుడు బామ్మగారు ఆ త్రిపురని మెడ పట్టుకుని గెంటేస్తారు. అదే అతనుగా చూసి బాలాతో నీ పెళ్లి ఆగిపోవడం వల్ల ఈ సమస్యలన్నీ అని బామ్మని మ్యానిపులేట్ చేసి నిన్ను బాలని కలుపుతాం. పవర్ ఆఫ్ అటార్నీ ప్రకారం ఆస్తిలో సగం వాటా మానది. అప్పుడు మనమేంటో అందరికీ చూపిద్దాం. ఫణి, పిల్లల్ని దాయడానికి కొంచెం చురుగ్గా ఉండే వాళ్ళని చూడు. ఖచ్చితంగా ఆ పని నేను చూసుకుంటాను. ఈ ప్లాన్ ఎలాగైనా సక్సెస్ అయ్యి ఆ త్రిపురను ఇంటి నుంచి గెంటేయాలి. మీ ప్లాను అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ చేయండి. వెనక నుంచి మేము నరుక్కుంటూ వస్తాం.
ఇక్కడ ఇటు సైడ్ రా. ఇక్కడ ఇటు సైడ్ రా. డోర్ తీరా.